తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా, బీసీ సంఘాల సాక్షిగా, బీసీ సంఘ నాయకుల నినాదాల సాక్షిగా బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బీసీలకి నాయకులైతే ఉన్నారు కానీ దానికి నాయకత్వ లక్షణాలు లేకుండా ఉన్న వాళ్ళందరూ తెలంగాణలో సామూహికంగా బీసీ జాతికి అన్యాయం చేశారు. ఎవరి పార్టీల్లో వాళ్ళు ఉంటూ వారి పబ్బం వారు గడుపుకుంటూ వారి పదవులు వారు కాపాడుకుంటూ అందరూ నినాదాలతో రోడ్లెక్కి బీసీలను రోడ్లు పాలు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇది దేశవ్యాప్తంగా కూడా బీసీల పరిస్థితి ఇదే. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక పార్టీకి బానిసలు, ఏదో ఒక పార్టీకి కూలీలు, ఏదో ఒక పార్టీకి కార్యకర్తలు, ఏదో ఒక పార్టీకి పదవుల్లో వారిచ్చిన భిక్షతో కాలం గడుపుతున్నటువంటి నాయకత్వాల పేరుతో వాళ్ళు బీసీలకి జరుగుతున్న మొత్తం నష్టానికి కారకులుగా వీరిని మనం భావించాలి. ఎందుకంటే 42% కోర్టు కొట్టేస్తే అన్ని పార్టీలు ఈక్వల్ టు బీజేపీ, కాంగ్రెస్ కూడా ఉద్యమాలు చేశాయి. అసలు కాంగ్రెస్ బీజేపీల నిర్వాహకం గుండానే తెలంగాణలో బీసీలకు నష్టం జరిగిందన్న విషయాన్ని ఆ నాయకత్వాలు గుర్తించకుండా వారికి వారుగా ముందుకొచ్చి ఎవరో అన్యాయం చేశారని భావిస్తూ దొంగే దొంగ దొంగ అన్నట్లుగా అదేదో కత్తి పోటు పొడిచినోడే గాయానికి మందేసినట్టుగా ఈరోజు బీసీలకు జరిగిన పరిస్థితికి వాళ్ళందరూ బాధ్యత వహించకుండా బావురుమంటున్న పరిస్థితిని మనం చూస్తే ఇది నిజంగా కూడా బీసీలకి మోసంగా, బీసీలని వారు చేస్తున్న మోసంగా మనం భావించాలి. ఏది ఏమైనా బీసీలకు అన్యాయం జరిగిందంటే ఎవరి వల్ల కాదు, ఇది బీసీ నాయకత్వాల వల్ల, బీసీల నాయకత్వంలో యూనిటీ లేనందువల్ల, బీసీల నాయకత్వాల యొక్క స్వార్థం వలన బీసీలకు నష్టం జరుగుతుంది తప్ప బీసీలు చేసిన పాపం కాదు. ఇది బీసీలకు శాపం. వారి నాయకత్వ లోపం, నాయకత్వంలో పటిష్టత లేని, ఒక స్వార్థం లేని నాయకులు లేక స్వార్థపూరిత నినాదాలతో, స్వార్థపూరిత ప్రయోజనాలతో పనిచేస్తున్నటువంటి నాయకత్వాల వల్లనే ఈ దేశంలో ఉన్న బీసీలందరికీ, ఈ రాష్ట్రాల్లో ఉన్న బీసీలందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా బీసీ ప్రజలు మేల్కొనాలి. బీసీ ప్రజలు మేల్కొని బీసీ నాయకత్వాల్ని చొక్కా పట్టుకోవాలి, కాలర్ పట్టుకొని వారిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నాయకత్వాల్ని అందరినీ మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బీసీలకు జరిగిన అన్యాయంపై స్పష్టంగా వారిని సమాధానం కోరాల్సినటువంటి అవసరం ఉంది. అగ్ర కులాల పేరుతో మనందరం అనవసరంగా మాట్లాడుతూ ఉన్నాం. బీసీల అనైక్యత, బీసీల అవలక్షణాలే ఈ యొక్క మొత్తం జరిగిన నష్టానికి పరిణామాలుగా మనం భావించాలి.